రాజధాని ప్రాంతంలోని ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్లను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సుల పరిస్థితులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్గా ఉండాలని, సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లరాదని సూచించారు. లేదంటే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు ప్రారంభించడం జరిగిన సందర్భంలో ఈరోజు రామగుండము మరియు గోదావరి కని పరిసర ప్రాంతాలలో స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరిగింది. అలాగే తనిఖీలలో పిల్లలు ఎక్కువ ఉన్నా కానీ, ఫిట్నెస్ లేకుండా ఉన్న బండ్లు కానీ, ట్యాక్సులు కట్టకుండా కానీ, ఇంకేదైనా నియమ నిబంధనలు పాటించకుండా తిరిగిన బస్సులకు ఫైన్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య వెహికల్ ఒకటి అధిక పిల్లలు అంటే ఓవర్లోడ్ పిల్లలను క్యారీ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు దానిపైన చట్టరీత్యా చర్య తీసుకొని బండి సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా వివిధ వాహనాలు కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం ఒక 6-7 బండ్లు సీజ్ చేయడం జరిగింది.